హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను. అదే ఎవరైనా పాపికొండలు ప్లాన్ చేయాలనుకుంటే రీసెంట్గా నేను వెళ్ళా కాబట్టి నా వీడియో చూసేయండి. అందరిలాగా కంప్లీట్ వీడియో చూసి నేను చెప్పను, నేనైతే నా ఫుల్ డీటెయిల్స్ నా వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను అన్నమాట. అండ్ పాపికొండల ట్రిప్ ప్రతి ఒక్కరి లైఫ్లో వెళ్ళాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మేము వెళ్ళే దారిలో ఇలా ఉందన్నమాట. అక్కడ గోదావరి నది అంతా చాలా బాగుంది లొకేషన్ అని చెప్పి సరదాగా మా వాళ్ళందరం కలిపి ఫొటోస్ తీసుకున్నాం, అలాగే రీల్స్ కూడా చేసాము. అండ్ మ్యాక్సిమం పాపికొండ వెళ్ళే వాళ్ళందరూ గండిపోచమ్మ తల్లి గుడి దగ్గరే అన్నమాట స్టాప్. అండ్ ఈ దేవత చాలా ఫేమస్, చాలామంది ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ మొక్కున్నారన్నమాట, కోరికలు నెరవేరుతాయి అని చెప్పి. నేనైతే ఈ పాపికొండల ట్రిప్ని మా కంప్లీట్ ఫ్యామిలీతో ప్లాన్ చేశాను. ఇది మేము వచ్చేసి 24 మెంబర్స్ వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైసింగ్ వచ్చేసి మీకు మధ్యలో చెప్తాను ఎంత తీసుకున్నారు ఏంటి ఎట్లా అనేది. అండ్ అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళ నుంచే ప్రైస్ అనేది ప్రతి ఒక్కరి కౌంట్ అన్నమాట. అండ్ గండిపోచమ్మ తల్లి గుడి మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ గోదావరి అండ్ బోట్స్ అని ఇట్లా లైన్గా ఉంటాయి అన్నమాట, మనకి డీటెయిల్స్ ఇస్తారు. మేము వెళ్ళింది సిరివెన్నెల బోట్ అండ్ ఇది ప్రైవేట్ వాళ్ళది అండ్ నాట్ గవర్నమెంట్ది. అండ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టారు, ఉప్మా, ఇడ్లీ అండ్ గారి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా అంటే చాలా నచ్చింది కూడా. అండ్ బోట్ మనకి కింద ఉంటుంది పైన ఉంటుంది, కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, పైన కూర్చున్న వాళ్ళు పైన కూర్చోవచ్చు అన్నమాట. మేము మొత్తం మా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళిన వాళ్ళే. నాకైతే ఇది చాలా మెమరబుల్ ట్రిప్లా కూడా అనిపించింది. అండ్ ఇది మనము ఒక 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలి. అండ్ మీకు డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. మేము వెళ్ళింది సిరివెన్నెల బోట్ అనమాట. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ బోట్ని విజిట్ చేయండి. ఇదే కాదు చాలా బోట్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్ కాస్ట్. అండ్ ఇది ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అండ్ టీ కూడా ఇస్తారన్నమాట. అండ్ అన్ని విధాలుగా చూసుకుంటే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లాగే అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరూ అయితే మస్ట్ అండ్ షుడ్గా బోట్లో అయితే ట్రావెల్ చేయాలి. పాపకు యాక్చువల్లీ చాలామంది భద్రాచలం వెళ్తారు, 2 డేస్ ట్రిప్ బాగుంటుంది. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్కి మేము పండగ టైంలో వెళ్ళాం కాబట్టి 1 డే వెళ్ళాం. మార్నింగ్ కరెక్ట్గా బోట్ వచ్చేసి 9:30కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అన్నమాట. సో బోట్లో అయితే మనము గండిపోచమ్మ తల్లి పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ రాజమండ్రి నుంచి ట్రావెల్ చేసుకున్న వాళ్ళకి పర్ హెడ్ 1350. అండ్ ఈ పోచారం గుడి దగ్గరికి వెళ్ళినందుకు పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారన్నమాట. అసలు గోదావరి అందాలు చూసారా ఎంత బాగుంటుందో. అండ్ ఇదేంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి పాపికొండలు ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ అన్నమాట. చూసేయండి, ఆయన కంప్లీట్ మనకి ఇక్కడ ఒకరు ఉంటారు గైడ్ చేయడానికి, అలాగే ఎంటర్టైన్ చేయడానికి కూడా చాలా బాగా చేస్తారన్నమాట. సో నేనైతే నా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు డాన్స్లో కేరింతలు అలాగే ఏమేమి చూపించారో మీకు ఈ వీడియోలో చూసేయండి. మనం పాపికొండలు వెళ్ళాలంటే 3 అవర్స్ పడుతుంది. Come. Then another. Come. Dara name? Pallavi. Mama aja kurma. Oh Amma. Mali చెప్పు. ఏంటా? చంద్రిక. ఓకే నేమ్?
సూపర్ సార్ సూపర్. చంబాయ్ బ్యాచ్ లో మీరు వస్తారు. ఓకే, అలాగే పిల్లలందరూ కూడా పిల్లలు ఓన్లీ కిందకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అలా కాదు మేడం. ఓకే సార్ గారు ఒకసారి ఇలా తిరిగి ఆపోజిట్ ఉండాలి మేడం గారు. సేమ్ ఇలా ఇక్కడ రండి కూర్చో. ఓకే మేడం. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఈ గోదావరిపై అన్ని నిజాలే చెప్పాలి, ఎవరు అబద్ధాలు అయితే చెప్పకూడదు. అరేంజ్ మ్యారేజ్. సార్ బొమ్మ గోపి కుర్మ. ఓకే, ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒక జర్నలిస్ట్ ఆంధ్రప్రభ. ఓకే సార్ గారు మీది లవ్ అండ్ అరేంజ్? మాది మిక్సింగ్ గ్రాండింగ్ అంతా. బాగుంది, కొత్తగా ఉంది. సార్ ముందు ఆవిడ నన్ను ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారు? అవును, ఆవిడ ప్రేమించారు. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అంతే అంటారా? ఓకే మేడం నేను. ఓకే మీది లవ్ అండ్ అరేంజ్? లవ్ అరేంజ్. ఓకే సార్ గారు ఏంటంటే ఈ గోదావరిపై చిన్న ప్రతిజ్ఞ ఉంది, ఇంకా ఎంకో ఎన్నో మర్చిపోయాను నేను వెనకాలం. సార్ గారు నో సార్ నేను హరి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? కాకినాడ అండి, సాఫ్ట్వేర్. ఓకే సార్ గారు 2 హ్యాండ్స్ ఇలా పెట్టండి. సార్స్ అందరూ కూడా మేడమ్స్ అందరూ కూడా ప్రామిస్ చేయాలండి. ప్రామిస్ చేయాలి మేడం. యా సేమ్ అంతే. ఓకే మీది ఎన్నెన్న జన్మ బంధం, ఎన్ని జన్మలకైనా ఇలాగే కలిసి ఉండాలని ఈ గోదావరిపై చిన్న ప్రతిజ్ఞ ఉంటుంది. ఒక్కసారి ఆడియన్స్ అందరూ కూడా ఒక్కసారి యాక్టివ్ డెవలప్. గురించి ఒక తెలుగు ఏమన్నాడో తెలుసా? పొట్ట లోపలికి అన్ని. సార్ నేమ్ శ్రీనివాస్ గారు. వెంకటేశ్వర గారు. సార్ గారు నేమ్ సూర్య వెంకటరమణ.
ఓకే అనురాధ గారు మీరేం చేస్తుంటారు? పద్మావతి. చాలా ఇబ్బంది పెట్టారు మీరు అక్కడ. మొత్తం ఎవరు బ్యాచ్? మీ బ్యాచ్ rock in the mix. Rock in the mix. Hey, 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 hey.
గజ్జి శాస్త్రి గురుజీ పాడు చప్పట్లు కోయారే రీమిక్స్ గజ్జి మధ్యలో మాస్టర్ మీరు మంచి హార్ట్ బీట్ ఒకటి చప్పట్లు సూపర్ ఎనర్జీ మ్యామ్. వస్తుంది మారింది. వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్ పాట ఒక గోడలాగా చూసారు కదా, వాళ్ళు కంప్లీట్ మనకి డ్యాన్స్ రాని వాళ్ళతో కూడా మనకి అక్కడ డ్యాన్స్ చేయించి పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరితో డ్యాన్స్ అయితే బాగా చేయించారు. అండ్ అప్పటికే ఆఫ్టర్ 12:30 అయిపోయింది. అండ్ లంచ్లో మెనూ వచ్చేసి వెజ్ బిర్యానీ పెట్టారు, అలాగే రైస్ పెట్టారు, రైసు, పప్పు, మిల్ మేకర్ కర్రీ, పచ్చడి అండ్ అలాగే
మీల్స్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. అలాగే నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి మనం అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. 500 ఇచ్చి చికెన్ కానీ ఫిష్ కానీ ఉంటుంది. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా నచ్చింది. అంటే వాళ్ళకి ఇచ్చే అంత బడ్జెట్లో మనకి వర్త్గానే అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఇంకొకటి చెప్పాలి ఏంటనుకుంటే ఫుడ్ వైజ్ వచ్చేసరికి చాలామంది అక్కడ కిందే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి మనకు బోర్డ్ స్టార్టింగ్ ఉన్నప్పుడే. అండ్ ఈ లోపల నేనైతే కొన్ని రీల్స్ చేసుకున్నాను త్వరగా లంచ్ చేసేసి. అండ్ మీరు కూడా చూడండి ఆ అందాల గోదావరి అందాలు. నాతో పాటు మా మమ్మీ కూడా అసలు ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, మా హస్బెండ్ కొంచెం సిక్ కాబట్టి ఇంట్రోవర్ట్ కాబట్టి తక్కువ. ప్రతి ఒక్కరు అయితే డ్యాన్స్ మామూలుగా వేయలేదు. అందరూ చాలా బాగా ఎంజాయ్. చూడు తమ్ముడు వ్యాపారం దా పక్కండు అది మధ్యలో పడిందంటే చెయ్యి ఉండదు. అండ్ మనకి లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక పాయింట్లో ఆగుతారన్నమాట. అండ్ ఇది వచ్చేసి అక్కడ లోకల్ టెంపుల్ అన్నమాట. శివుడి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే అక్కడ లోకల్లో తయారు చేసినవన్నీ అమ్ముతారన్నమాట. లోకల్ ట్రైబ్స్ అనకూడదు, వాళ్ళు లోకల్ జనాలు అన్నమాట. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్ ఉంది. ఎందుకంటే పొంగల్ తర్వాత కదా, చాలామంది పొంగల్కి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా పాపికొండలు చాలామంది వెళ్తారన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది.
అయిపోతుందని చెప్పి ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిపి బోటు పైన ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి అందరినీ ఒక చోటు కూర్చోబెట్టారు. అండ్ వీళ్ళే అన్నమాట మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, అండ్ అలాగే స్పెషల్ అట్రాక్షన్ మా నానమ్మ. లాస్ట్లో చూడండి ఆవిడ డ్యాన్స్ అసలు మేమైతే చాలా షాక్ అయిపోయాం అన్నమాట. ఆ ఏజ్లో కూడా ఇంత గ్రేస్తో డ్యాన్స్ చేస్తుందని చెప్పి. అండ్ అందరం కలిసి ఇట్లా ఒక గ్రూప్ ఫొటోస్ దిగిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అనేవి అన్నీ స్టార్ట్ చేసేసారన్నమాట. ఇచ్చేస్తాం మేడం, అన్నీ ఇచ్చేస్తాం. దొరికింది పల్లి బఠానీ చెయ్యాల సిగ్గుల్ని కూని పగలు వేయి పట్టాలి సరసాల పడుతుంటే నువ్వనాలి చెయ్యాలి జలసాల చేస్తుంటే ముయ్యాలి నోని సందు చూసి కానీ సుఖాన్ని చూడాలి మంచాల కోళ్ళనే చిన్ని చిన్ని కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
పోరే గమనించవేమా గొప్ప మునిగి పోరే పురుషుడి నిట్ట ఇరుకుల పెట్టే పరుగులు పరువా సొగసుల పరువా ఈక్వల్ వేజ్ ఎవరున్నారు ఇక్కడ ఈవిడనా ఓట్లోనంటే వచ్చేస్తాను మళ్ళీ కూడా
దానికేమో మరి దానికేమో మరి నాకేమో సంగతిలోనూ కలిసిదే మేకలేమో మందలుగా పెరిగిపోయే నాకిచ్చిన నూకలేమో కరిగిపోయే ఆడపచ్చరాళ్ళ భూతాయిస్తుంది మరి నాకేమో పుస్తకంలో కలిసిదే నానికనిలో తూకాలేమో దగా మెరిగిపోయే నాకు పెట్టిన కోపలేమో పెళ్లి కలిగి తిరిగిపోయే రసిక రాజు మరి నా దాసు నీతో ఎప్పుడు కిరికిరి రసిక రాజు మరి నా దాసు నీతో ఎప్పుడు కిరికిరి గోదారి గట్టు మీద రామసలకాలే గోరింట కట్టు సిన్నమావాయే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాధారాన్ని తీరకపోతే ఏమాడుతుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్విట్టు మందాచి కాకుండా అడిగి చెప్పుకుంటా అసలు చూశారు కదా ఎట్లా అనిపించింది. అసలు నిజంగా చెప్తున్నా 1 డే వితౌట్ ఫోన్ లాగా అసలు మనకు అక్కడ సిగ్నల్ ఉండదు, ఉండదు. మీరందరూ కూడా ఇలాగ మీ ఫ్యామిలీతో కలిసి పాపికొండల ట్రిప్ని అయితే తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫోన్ లేని ఒక 1 డేలో అవుతుంది అన్నమాట మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేలాగా. అలాగే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.